అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాంటి వీడియోలో మనకి ఫిబ్రవరి 16న రథసప్తమి అయితే రాబోతోంది. అంతేకాదండి, మాఘమాసంలో మాఘ ఆదివారాలకి అలాగే ప్రత్యేకంగా మనకి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానునికి మనం పూజించడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుతుంది. అయితే ఇలా మాఘ ఆదివారాలలో ముఖ్యంగా రథసప్తమి నాడు మీరు పూజ చేయలేని వాళ్ళు కూడా ఇలా గోధుమల దీపాన్ని పెట్టినట్లయితే మనకి సంపూర్ణ ఆరోగ్యము, అలాగే ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యం వల్ల బాధపడుతున్న వాళ్ళకి మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది. అయితే ఈ గోధుమల దీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలండి. అదేమిటంటే, ఈ గోధుమల దీపం అనేది మనం పెట్టాలని అనుకున్న వాళ్ళు ముఖ్యంగా బయట బాల్కనీలో కానీ సూర్యకిరణాలు పడే చోట అయితే పెట్టాలి. తులసి కోట దగ్గర కానీ బాల్కనీలో కానీ, లేకపోతే పైన టెర్రస్ మీద అంటే మేడ పైన అంటారు కదా, అక్కడ కూడా మీరు ఈ గోధుమల దీపాన్ని పెట్టవచ్చు. సూర్య భగవానునికి ఎర్రటి పుష్పాలు, ఎర్రటి అక్షింతలు, ముఖ్యంగా జిల్లేడు ఆకులు అలాగే చిక్కుడు ఆకులు అంటే చాలా ప్రీతికరం. దాని వలన మనము 7 జిల్లేడు ఆకులతో ఈ గోధుమ దీపాలను పెడితే చాలా మంచిది. మనం ఎక్కడైతే దీపారాధన చేయాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా శుభ్రం చేసి ఆ తర్వాత అష్టతల పద్మం ముగ్గును వేసి అక్కడ మనము వెండి లేదా రాగి లేదా ఇత్తడి ప్లేట్ను అయితే అమర్చుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వీడియో చూపిస్తున్నట్లుగా 7 జిల్లేడు ఆకులను కానీ చిక్కుడు ఆకులను కానీ తీసుకొని, మనకి జిల్లేడు ఆకులు అయితే ఎక్కడైనా కూడా అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి 7 జిల్లేడు ఆకులను తీసుకొని దానిపైన గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకొని మనం ప్లేట్లో ఇలా సిద్ధం చేసుకోవాలి. సూర్య భగవానునికి మనం ఇలా మాఘమాసంలో పూజ చేయటం వల్ల చాలా మంచిదండి. రథసప్తమి రోజు ఎవరైనా కుదరని వాళ్ళు మాఘ ఆదివారాలలో మనకి ఫిబ్రవరి 10 నుంచి శనివారం నుంచి అయితే మాఘమాసం అనేది స్టార్ట్ అవుతుంది కదా, కాబట్టి మీరు ఫిబ్రవరి 11 పెట్టుకోవచ్చు, ఫిబ్రవరి 18 పెట్టుకోవచ్చు, 25న ఇలా ఆదివారాలలో ఈ గోధుమ దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత 3 పిటికల గోధుమలు అనేవి వేసి దానిపైన ఎర్రటి రంగు కలిగిన ప్రమిదను అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే సూర్య భగవానుని ఈ రోజున ఎర్రటి పువ్వులతో, ఎర్రటి అక్షింతలతో అలాగే ఎర్రటి ఒత్తులతో అంటే కుంకుమ కలిపిన ఒత్తులు అంటారు కదండి, అవి వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల మనకి మంచి అనేది చేకూరుతుంది. ఒకవేళ అలా ఆవు నెయ్యితో మీరు చేయలేని వాళ్ళు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పెట్టి మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడు 7 గుర్రాలతో ఏకరథ చక్రంపై మన ఇంటికి వస్తారని మన పెద్దల నమ్మకం. దానివల్లనే మనము ఇంటి ముందర రథం ముగ్గురు అనేది వేసి ఆవు పిడికలని మనం కాల్చి దానిపైన పాలు పొంగించి ఆ పాలల్లో మనము కడగని అంటే బియ్యం వేసి పొంగల్ అనేది తయారు చేసి అది స్వామికి 7 చిక్కుడు ఆకులపై నైవేద్యం అనేది సమర్పించి పూజ అనేది చేసుకుంటాము. ఇవన్నీ చేసేవాళ్ళు దాంతోపాటుగా ఈ గోధుమల దీపాన్ని పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి. అవేమీ చేయని వాళ్ళు కనీసం వీళ్ళు తులసి కోట దగ్గర కానీ అలాగే సూర్యోదయం అంటే మనకి సూర్యకిరణాలు పడుతున్న టైంలో మనం ఈ దీపారాధన చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఇలా మనం ఒత్తులను తడుపుకున్నాక చక్కగా సూర్యాష్టకం అలాగే సూర్య భగవాను యొక్క అష్టోత్తర శతనామాలు చెప్పుకుంటూ అవేవి మాకు రావు అన్న వాళ్ళు మనందరికీ సింపుల్గా అయినా ఓం నమో భగవతే సూర్యదేవాయ నమః అనుకుంటూ ఆ ప్రత్యక్ష దైవాన్ని మనం తలుచుకుంటూ మనం పూజ అనేది చేసుకుంటూ దీపారాధన అనేది చేసుకోవాలి. మనం బయట పెడతాం కాబట్టి గాలికి మనకి ఆరిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 7 ఒత్తుల్ని ఒకటిగా అయినా చేసుకొని దీపారాధన చేయవచ్చు. లేదు అనుకుంటే ఇలా సపరేట్గా చూపిస్తున్నట్లుగా కూడా మీరు 7 ఒత్తుల్ని సపరేట్గా అయినా చేసుకోవచ్చు, లేకుంటే కలిపైనా కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు. మీరు సపరేట్గా గోధుమ దీపం పెడుతున్నారు మాఘ ఆదివారాల్లో కానీ, లేకపోతే రథసప్తమి రోజున ఓన్లీ ఇది పెడుతున్నారు అన్నవాళ్ళు స్వామికి ఈ దీపారాధన చేసుకున్న తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అలాగే మంత్రపుష్పం దాంతోపాటుగా సంకల్పం అనేది చెప్పుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. లేదు అలా చేయలేదు అన్నవాళ్ళు చిక్కుడు రథం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని అని అన్నవాళ్ళు దాంతోపాటుగా పెడితే సరిపోతుందండి. సపరేట్గా నైవేద్యం అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత స్వామిని ఎర్రటి పువ్వులతో మనం ఈ రోజున అర్చించుకోవాలి. ఈ మాసంలో మనకి చంద్రుడు మఘ నక్షత్రంలో కలిసి ఉండడంతో దీనిని మనం మాఘమాసం అని అంటామండి. ఈ మాసం అంతా కూడా సూర్యోపాసనకి అనుకూలమైనది అయిన ఈ నెలలో ఆదివారాలు అంటే మాఘ ఆదివారాలు అలాగే రథసప్తమి నాడు విశేషార్చన కూడా చేయవచ్చు. ఈరోజు విశేషంగా
ఈ పూజ చేసేవారు ఎర్రటి వస్త్రాలను ధరించినా కూడా చాలా మంచిది. అలాగే మనము ఈ పూజలో స్వామికి నైవేద్యంగా పొంగలి అనేది చేసి పెడతాము. దాంతోపాటుగా ఎర్రటి రంగు కలిగిన ఫలాలని అంటే ఏవైనా ఫ్రూట్స్ని పెట్టినా కూడా నైవేద్యంగా చాలా మంచిదండి. ఇలా ధూపం దీపం నైవేద్యం అయ్యాక మనము స్వామిని షోడశోపచార పూజలతో అలాగే అష్టోత్తరాలతో ముఖ్యంగా సూర్యాష్టకం అనేది ఖచ్చితంగా అయితే చదువుకోవాలండి. ఒకవేళ మీకు చదవని వారు విన్నా కూడా సరిపోతుంది, మనకి యూట్యూబ్లో అలాగే పెట్టుకున్నా కూడా సరిపోతుంది. లేదు మాకు చదువచ్చు అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే మీ నోటితో ఆ పదాలను చదవడం ద్వారా మనకి చాలా మంచిది. అలాగే మంత్రపుష్పం అనేది చెప్పుకోవాలి. అంటే ఒక పువ్వుని చేతిలో పట్టుకొని గంధం పసుపు అక్షింతలు చేతిలో మనం పట్టుకొని మనకున్న సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని అలాగే ఆరోగ్య ప్రాప్తిని కలిగించమని కోరుకుంటూ మనము మంత్రాన్ని చెప్పుకుంటూ పూజ అనేది చేసి ఆ పుష్పాన్ని అక్కడ వదలాలి. ఆ తర్వాత సూర్యాష్టకం అనేది చదువుకోవాలి. ఈ సూర్యాష్టకం చదువుకుంటూ ఎర్రటి పుష్పాలు వదులుతూ లేకపోతే ఎర్రటి అక్షింతలు లేకపోతే మామూలు పసుపు అక్షింతలైనా కూడా వదిలి మనము స్వామిని అర్చించవచ్చు. ఇది ఈ రోజున కనీసం ఒక్కసారి చదివినా చాలా మంచిదండి. మీకు వీలవుతుంది అన్నవాళ్ళు 7 సార్లు చదువుకుంటే కూడా చాలా మంచిది. అలాగే విన్నా కూడా చాలా మంచిది. ఈ రోజున ముఖ్యంగా నదీ స్నానం అనేది చేయాలి. అలా మనం కుదరని వాళ్ళు చేయని వాళ్ళు కనీసం ఇంట్లో అయినా మనము స్వామిని తలుచుకుంటూ అలాగే 7 జిల్లేడు ఆకులు మనము రేగి పళ్ళు తలపైన పెట్టుకొని స్నానం అనేది చెయ్యాలండి. ఇలా సూర్యాష్టకం అయిన తర్వాత మనము మంగళహారతి అనేది ఇవ్వాలి. మనకి పైకి చూడగానే ఆకాశంలో మనకి సాక్షాత్తుగా ప్రత్యక్ష దైవంగా అయితే సూర్యుడైతే ఉంటాడు కదా, కాబట్టి మనము సూర్యుడికి డైరెక్ట్గా అయితే ఇవ్వచ్చు. మామూలుగా అయితే ఒక విగ్రహ రూపంలోనో ఫోటో రూపంలోనే మనము దైవారాధన అనేది చేస్తాం. కానీ చంద్రుడు అలాగే సూర్యుడి విషయంలో మాత్రం మనము చక్కగా ఆకాశం వైపు చూస్తూ స్వామికి అర్చన అనేది చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.